అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు, మన నియోజకవర్గ ప్రజలకు, ఈ ప్రాంత ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం.
ఈరోజు పొద్దుటూరు పట్టణంలో ప్రిన్స్ సెలూన్ జాఫర్ హుస్సేన్ గారు అంటే లిబర్టీ జాఫర్ అల్లుడు సలీం గారు ధ్యానం చెప్పించడం జరుగుతుంది గాంధీ రోడ్ లో, పొద్దుటూరు పట్టణం గాంధీ రోడ్ లో ఈరోజే ప్రారంభోత్సవం అయింది. పొద్దుటూరు పట్టణము మనకు కోవిడ్ వచ్చిపోయిన తర్వాత ఇమ్యూనిటీ పెంచుకునే దానికోసము, ఆరోగ్యంగా ఉండేదానికోసము, మనిషి అందంగా ఉండేదానికోసము పెట్టిన పేరుగా పొద్దుటూరు పట్టణం దినాదిన అభివృద్ధి చెందుతూ ఉంది. ఎందుకంటే నట్స్, డ్రై ఫ్రూట్ షాపులు ఎక్కువ పడిపోయినాయి. ఇమ్యూనిటీ పెంచుకోవాలా, డబ్బుది శాశ్వతం కాదు, మనిషి ప్రాణం శాశ్వతము. మనిషి ఉన్నంత రోజులు ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో, అందంగా ఉండాలా, బాగుండాలనే ఆలోచనతో ఇంతకుముందు పూర్వం ఎట్లుండేదంటే డబ్బు సంపాదించుకొని దాచిపెట్టుకుంటున్నారు. డబ్బు సంపాదించడం దాచిపెట్టుకోవడం, ఎంజాయ్ చేసేది లేదు. మనిషి అందంగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా, మనం ఇమ్యూనిటీ బాగా పెంచుకోవాలా, జ్వరాలు వ్యాధులు రాకుండా ఉండాలా అనేది లేదు. పచ్చకాతు అని చెప్పి పెరాసిస్ వస్తే 6 నెలలు 8 నెలలు మంచాల మీదనే పడి ఉంటున్నారు. ఆ పరిస్థితుల నుంచి ఇప్పుడు రోగాలు రాకుండానే జాగ్రత్తగా ఉండాలనేది ఒకటి. రోగాలు వచ్చినా మంచి వైద్యం చేయించుకోవాలా, లక్షల రూపాయలు ఖర్చు పెట్టైనా ఒకటి. ఈ భావన బాగా మనిషి అందమైన రూపురేఖను మార్చి వేసే విధంగా ఆయన ఎక్కడ లేని విధంగా ఇక్కడ పొద్దుటూరులో ఒక షాపును ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న నేను ఒక డ్రై ఫ్రూట్స్ నట్స్ షాపు ప్రారంభోత్సవానికి పోయినాను. పొద్దుటూరులో నేను పుట్టి పెరిగిన ఊరు. 1000 రూపాయలు, 1200, 1500 అంటే దానికంటే ఎక్కువ బాదం నేను ఎప్పుడు కొనలేదు, తెలియదు. ఇప్పుడు షాప్ పెట్టిన షాపులో 4000 రూపాయలు బాదం కిలో ఉంది. ఏమంటే 90% దాంట్లో ఆయిల్ ఉంది, ఆరోగ్యానికి చాలా మంచిది అని. మంచి హోటల్స్ కూడా, మంచి భోజనాలు. ఇంతకుముందు హోటళ్ళు ఏడా ఉన్నాయి, హోటళ్ళు లేవు. పూర్వము మన పూర్వీకులంతా ఏదైనా బంధువుల ఇంటికి పోవాలా, లేకపోతే ఏదైనా సత్రాల్లో భోజనం చేయాలా, ఇంత హోటళ్ళు లేవు. ఇప్పుడు మంచి స్టార్ హోటళ్ళు, ఆరోగ్యానికి, అవయవాలకు అవసరమయ్యే తిండి, అవయవాలకు అవసరమయ్యే మనకు ఆహారము తీసుకోవాలనే ఆలోచన బాగా పెరిగిపోయింది. దాంట్లో భాగంగానే ఈరోజు మనిషి దిన అభివృద్ధి చెందుతూ నాగరికత నుంచి మనకు రోజుకు, వారానికి 3, మా పిల్లప్పుడైతే 4 రోజులు 3 రోజులకు స్నానాలు చేసేటోళ్ళు. ఈరోజు రోజుకు 2 సార్లు స్నానం చేసే విధంగా మనకు గండికోట ప్రాజెక్ట్ నుంచి నీళ్లు వస్తూ ఉన్నాయి మైలవరం త్రూ పొద్దుటూరుకి. చాలా అందమైన వాతావరణము, పొద్దుటూరు పట్టణము చాలా అభివృద్ధి చెందుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు సలీం గారు మంచి షాపును ఇక్కడ ఏర్పాటు చేసి మన పొద్దుటూరు ప్రజలకు, మన ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన దానికి ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మా జాఫర్ అన్న, స్వర్గీయ దివంగతులైనారు మన లిబర్టీ జాఫర్ అన్న, ఆయన అల్లుడు, ఆయన కొడుకు పీర్ బాషా గారు, వీళ్ళందరూ కలిసి ఇక్కడ మంచి వాతావరణంలో మంచి షాపును పెట్టి పొద్దుటూరు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేసిన దానికి వాళ్ళకు మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలా, అందంగా ఉండాలా, డబ్బు శాశ్వతం కాదు, మనుషులు శాశ్వతం అనే విధంగా ముందుకు పోవాలని చెప్పి మరొకసారి నేను వర్కర్లు కూడా ఇక్కడ లోకల్ గా కాకుండా బయట వర్కర్లు తెచ్చారు. వర్కర్లకు కూడా ఇక్కడ లోకల్ వర్కర్లు ఎవరైనా వస్తే వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూడా వాళ్ళు చెప్తా ఉంటారు. ఎందుకంటే లోకల్ గా ఉండే మన ఈ కటింగ్ షాపులు వాళ్ళకి ఇబ్బంది లేకుండా, నాయ బ్రాహ్మణులకు ఇబ్బంది లేకుండా, వాళ్ళు పనికి వస్తే వాళ్లకు మొదటి స్థానం ఇచ్చి మిగతా వాళ్ళను పంపించే విధంగా కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ రోజే నేను ఒక పేపర్ కూడా చూసినాను, మైదుగూరులో ఇట్లా సెరీన్ పెట్టిన వాళ్ళను లోకల్ గా ఉండే నాయ బ్రాహ్మణులకు ఇబ్బంది కలిగే విధంగా ఉందని మూసివేయడం కూడా జరిగిందని నేను ఈరోజు జ్యోతి పేపర్లో తీస్తాను. అట్లా కాకుండా ఇక్కడ ఉండే నాయ బ్రాహ్మణులకు మొదటి స్థానం ఇస్తూ వాళ్ళ జీవనోపాధికి ఇబ్బంది లేకుండా విధంగా మనము ప్రోత్సహిస్తూ, బయట నుంచి వచ్చే వ్యాపారస్తులకు తోడ్పాటునిస్తూ, బయట ఎవరో వచ్చి కాలేజీ పెట్టుకుంటాడు, స్కూల్ పెట్టుకుంటాడు, వ్యాపారం పెట్టుకుంటాడు, మన వాళ్ళే ఉండాలా, మన లోకల్ గానే మనం ఉండాలా అనే భావన ఎవరికి ఉండకూడదు. అందరం ఉండాలా. మేము కూడా చాలా 10-15 సంవత్సరాలు ఒరిస్సా అంట, కలకత్తా అంతా పోయి పని చేసి వచ్చినాము. ఆడవాళ్ళు వేరే వాళ్ళు రాకూడదు అంటే మనం పని చేయలేం కదా. ఆడ డబ్బు సంపాదించుకొని చీడ ఆస్తులు కొన్నాం. అట్లా దేశం అన్న తర్వాత, మనం అన్న తర్వాత అందరూ వస్తా పోతా ఉంటారు. వ్యాపారాలు ఎక్కడ ఎవరైనా చేసుకోవచ్చు. ఇక్కడ లోకల్ గా మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిందేమంటే, ఇక్కడ లోకల్ గా ఉండే నాయ బ్రాహ్మణులకు ఇబ్బంది లేకుండా వాళ్ళ జీవనోపాధి కొరకు వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలా, ఆ విధంగా ఉండేటట్టుగా మేమందరం కూడా మాట్లాడతాము.
అందరూ కూడా స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకొని ఎవరి జీవనం వాళ్ళు చేసుకునే విధంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సలీం గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. దుబ్బిశెట్టి జాఫర్ అల్లుడు అయిన సలీం హుసేన్ గారు ఈరోజు పొద్దుటూరులో గాంధీ రోడ్ లో ప్రిన్స్ సెలూన్ అనే పేరుతో మంచి ఆధునికర వస్తువులు మరియు షోరూము సౌకర్యంగా అందరికీ పొద్దుటూరు ప్రజలకు ఉండాలనే ఉద్దేశంతో షాప్ ఓపెన్ చేయడం జరిగింది. సరసమైన రేట్లు ఉన్నాయి. దీన్ని మేమంతా కలిసి కట్టుగా కృషి చేసి ఈ షోరూమ్ను రెడీ చేయడం జరిగింది. దీనివల్ల ప్రజలు నాణ్యతగా మంచి మెటీరియల్తో నైపుణ్యంతో మంచి వర్కర్లతో అనుభవజ్ఞులతో తయారు చేసి ప్రజలను మంచి మోడల్గా తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా మనం షాప్ ఓపెన్ చేయడం జరిగింది. ప్రజలు దీన్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా.